కృపా సత్య సంపూర్ణుడు పరిశుద్ధుడైన సరశక్తిమంతుడైన వారికి వందములు స్తోత్రుడైన గతించిన కాలవంతుడైన నీ శక్తి కనికరములతో నడిపించిన దేవానికి వందములు స్తోత్రుడైన నీ ఆత్మతో నింపిన దేవానికి వందములు స్తోత్రుడైన వాక్యం ద్వారా మాట్లాడదేవుడు మహిమగల దేవుడు పురుడైన మీరే మాట్లాడుతున్నప్పుడైనా విని గ్రహించుకున్న మనసుతో పాటునైనా నీకు లోబడిందైనా నీ వాక్యం చేర్చుకుని ప్రభావ నిరంతరంగా ఫలించబడే విధంగా సహాయం చేసేయండి. విని గ్రహించుకునే మనసులో మాకు అనుగ్రహించమని నీ సన్నిధిలో పరిపూర్ణ విధంగా సహాయం చేసేయమని మీ చిత్తానుసారంగా జరిగించండి. నీ ఆత్మతో సమస్తం జరిగించమని మీరే సమస్త క్రియలు జరిగించే దేవుడు అయిన దేవానికి వందములు స్తోత్రుడైన అల్పులుగా అయోగ్యులుగా మీ ఉన్నదైనా యోగ్యులుగా మార్చే విధంగానైనా మీరే వాళ్ళు నడిపించి బలపరచమని యేసయ్య యొక్క పరిశుద్ధ నామములో లేకుంటున్నాం తండ్రి. దేవుడిగా మొన్న ఆదివారం నాడు యేసేపు జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. యేసేపు ఏ విధంగా జీవించాడో ఏ విధంగా ఆయన ఉన్నారో కూడా జ్ఞాపకం చేసుకున్నాం. ఎందుకంటే యేసేపు ఎవరు? యేసయ్యకి సాదృశ్యం. ఎందుకంటే చిన్న విషయం మనం జ్ఞాపకం చేసుకుంటే ఆదికాండం దేవుని జీవంతో అంటే దేవుడిచ్చే జీవంతో నరుడు జన్మించాడు. ఆదికాండం ముగింపు ఆదికాండం ముగింపు ఎవరితో ముగించింది? యేసేపు యొక్క మరణంతో ముగిస్తుంది. ఎవరికైనా సరే అదే పరిస్థితి ఉంటుందండి. అంటే చివరికి మనం ఎక్కడికి వెళ్ళాలి? దేవుని రాజ్యానికి వెళ్ళవలసిన వారు. కానీ ఎలా వెళుతున్నామన్న దాని మీద ప్రాముఖ్యం అండి. యేసేపు మరణంతోనే ముగుస్తుందండి. పరిశుద్ధంగా జన్మించాం, పరిశుద్ధులుగా దేవుని సన్నిధానంలోకి చేరుకునేవారునే ఉండాలి. అందుకే యేసేపు ఎవరు సాదృశ్యం అంటే యేసే యొక్క సాదృశ్యం అండి. ఎందుకంటే వాక్యం ఆయన గురించి రాయబడిన ఏ వాక్యంలో చూసినా సరే ఆయనలోనూ ఒక లోపం ఉన్నట్లుగా కనపడదండి. కేవలం దేవుని యందు భయభక్తులతోనూ దేవునిలో నిలవటానికే ఆయన ప్రయత్నం చేశాడు. కానీ ఈ లోపం ఉన్నది అనేది ఎక్కడా కనపడదు. అలాగే యేసయ్య కూడాను ఆయనలో ఏమి లేదండి, ఏ లోపము ఉండదండి. ఆయన సాదృశ్యుడిగా వచ్చారన్నమాట ఆయన. అదేవిధంగా లోతు జీవితం కూడా జ్ఞాపకం చేసుకో. లోతు జీవితం కూడా మన విశ్వాస జీవితాలకు సంబంధించిందని. లోతు ఎవరు? అబ్రహాము యొక్క చిన్న తమ్ముడి కుమారుడే. అబ్రహాము ముగ్గురు అన్నదమ్ములండి. పెద్దవాడు అబ్రహాము, ఇంకా ఇద్దరు ఉంటారు. ఆ శివరాయన కుమారుడే లోతు అనమాట. మరి వీళ్ళ కుటుంబం మొట్టమొదటి నుంచి ఎక్కడి నుంచి వచ్చిందంటే అన్యజనాంగంలో ఉన్నటువంటి ఒక కుటుంబం అండి. వారు విగ్రహాలని తయారు చేసుకుని అమ్ముకునేటువంటి కుటుంబం, విగ్రహారాధన చేసుకునేటువంటి కుటుంబం అండి. ఆ కుటుంబం గురించి ఎక్కడ రాయబడిందంటే యెహోషువ గ్రంథం 24వ అధ్యాయంలో 2-3 వచనాల్లో ఉంటుంది చూడండి. 24వ అధ్యాయంలో 2-3 వచనాల్లో ఉంటుంది. చిన్న ప్యాన్ కట్టండి. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా చెప్పున్నదేమనగా ఆది కాలము నుండి మీ పితరులు అనగా అబ్రహామునకును నాహోరుకును తండ్రి అయిన తేరాహు కుటుంబీకులు నది యూఫ్రటీసు అద్దరిని నివసించి ఇతర దేవతలను పూజించిరి. అబ్రహాం యొక్క వంశం అక్కడి నుంచి వచ్చిందండి. అన్యజనకి సమూహంలో వచ్చిందండి.
అంటే దాని మీద ఆధారపడి జీవించేవారు. ఇంకా చరిత్రలోకి వెళ్ళామంటే అన్నీ బైబిల్లో కనపడవు, కానీ చరిత్రలో ఉంటాయండి. విగ్రహాలు తయారు చేసుకుని దాన్ని అమ్ముకోగా వచ్చిన ఆధారంతో జీవించేవారండి ఆ రోజుల్లో. వారిని దేవుడు పిలిచాడు. ఎలా ఎక్కడ పిలిచాడు అనేది కూడా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆదికాండంలో 11:37 చూడము. కల్దీయుల ఊరను పట్టణము నుండి వారితో కూడా బయలుదేరి హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించిరి. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? మళ్ళీ కల్దీయుల ఊరను పట్టణము నుండి వచ్చిరి. అలా వంశం ఎక్కడి నుంచి ఉంటుందంటే 27 నుంచి ఉంటుందమ్మ. తేరహ వంశావళి ఇది. నాహోరును హారానును కనెను, హారాను లోతును కనెను. అంటే అబ్రహాం లోతుకి ఏమవుతారండి? అబ్రహాము లోతుకి పెదనాన్న. అంటే అబ్రహాము లోతుకి, అంటే లోతుకి అబ్రహాము కాదండి, అబ్రహాముకి లోతు ఏమవుతాడు? కొడుకు అవుతాడు. లోతుకేమో పెద్దనాన్న అవుతాడు. పెద్దనాన్న అవుతాడండి. ఆయన సగం వయసులోనే అని చనిపోయాడు అన్నమాట. అప్పటి నుంచి వీళ్ళ దగ్గర పెరుగుతూ ఉండేవాడు. దేవుడు పిలిచిన తర్వాత వీళ్ళు ప్రయాణమై వచ్చినప్పుడు ఇక్కడ ఊరు అనే పట్టణమును ఉన్నప్పుడు అక్కడ తెరాహు కూడా అక్కడ చనిపోతాడండి. ఆ విషయం ఇక్కడ 32 వచనంలో ఉంటుందమ్మ. ఊరు అనే ఊరు నుంచి బయలుదేరిన హారాను చేరిన తర్వాత అక్కడ మరణిస్తారనమాట. ఆ తర్వాత అబ్రహాము అక్కడి నుంచి బయలుదేరుతాడనమాట. అక్కడి నుంచి బయలుదేరి అక్కడికి వస్తాడు. 12వ అధ్యాయంలో ఉంటుందండి. ఎందుకంటే అక్కడి నుంచి ఎవరిని పిలిచాడు? దేవుడు అబ్రహాముని పిలిచాడు. కానీ అబ్రహామునే పిలిచాడు, లోతుని పిలవలేదండి. కానీ అబ్రహామును బట్టి ఆయన కూడా దేవులో నడవాలని నిర్ణయించుకొని ఆయన కూడా దేవులో నడవటం మొదలుపెట్టాడు. ఆయన కూడా బయలుదేరి వచ్చేసాడు. దేవుని పిలుపు ఒకళ్ళగా ఇద్దరికి ఉంటుంది, కానీ ఆ కుటుంబంలో అందరికి ఉండకపోవచ్చు. కానీ వారిని బట్టి ఏం చేసుకుంటారండి? కుటుంబం అంతా కూడా దేవుని నడిచే అవకాశం ఉంటుందండి. అబ్రహామును బట్టి లోతు కూడా దేవుని వెంబడించడం మొదలుపెట్టాడు. అబ్రహాం ఏమో కానాను దేశానికి వచ్చి, కానాన్ అంటే ఇప్పుడున్న ఇశ్రాయేల్ దేశం అండి. ఇప్పుడున్న చూడండి, ఇశ్రాయేల్ దేశం ఉంది చూడండి, ఆ దేశమే కానాను. అక్కడికి వచ్చాడు. వచ్చిన తర్వాత దేవుడు మాట్లాడతాడనమాట. దేవుని మాటను బట్టి ఆయన వచ్చారు. వచ్చిన తర్వాత బయలుదేరి నేను నీకు చూపించి దేశంకి వెళ్ళుము, నేను గొప్ప జనంగా చేసి నిన్ను ఆశీర్వించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదకరంగా ఉందువు, నిన్ను ఆశ్రయించే వారిని ఆశీర్వించేదను అని చెప్పగా ఆయన వచ్చారనమాట. ఆయన వచ్చిన తర్వాత మొట్టమొదటి అబ్రహాం ఏం చేసుకుంటూ వచ్చాడంటేనే దేవుని మాటలు విన్నారు. అక్కడికి వచ్చిన తర్వాత ముందు బలిపీఠాన్ని కట్టాడు. ఆ బలిపీఠాన్ని కట్టినప్పుడు లోతు కూడా అందుకు సహకరించే ఉండుంటాడండి. అంటే లోతు కూడా ఆ పనిలోనూ సహకరించే ఉంటాడు. అలా బలిపీఠాలు అలా కట్టారు. అలాగే అబ్రహాంతో పాటు లోతు కూడా దేవుళ్ళు వెంబడించుకుంటూనే ఉన్నాడు. ఆ తర్వాత ఒక కరువు వచ్చింది. ఆ కరువు వచ్చినప్పుడు మళ్ళీ అక్కడి నుంచి కరువులో మరి నశించిపోకుండా ఉండటం కోసం అక్కడి నుంచి ఐగుప్తు దేశాన్ని బయలుదేరి వెళతారు. ఆ వెళ్ళినప్పుడు కూడా లోతు వాళ్ళతోనే వెళ్ళాడు.
ఆ తర్వాత అక్కడి నుంచి వచ్చేస్తారు. వచ్చేసినప్పుడు లోతు వారి వెనకాలే వచ్చేస్తాడు. ఆ మాట మీరు చదవాలంటే 13వ అధ్యాయంలో ఉంటుంది. అబ్రహాం తన కలిగిన సమస్తమును, తన భార్యను, తనతో కూడిన లోతును వెంట పెట్టుకుని ఐగుప్తులో నుండి నెగేలినకు వెళ్ళి, ఎవరితో వెళ్ళాడండి? లోతును కూడా వెంట పెట్టుకుని. నీతిమంతుడిని మనం వెంబడిస్తే ఖచ్చితంగా నీతిమంతునికి వచ్చిన ఆశీర్వాదాలు కూడా మనం పాల్గొని దొరుకుతుందండి. నీతిమంతులను జ్ఞాపకము చేసుకునుము. ఆశీర్వదకరంగా ఉండాలంటే వారు నడిచిన మార్గంలో మనం ఎంచుకునే వారమే ఉండాలి. అందుకే పురాతన మార్గములు తెలుసుకునిడి. మన పెద్దలు ఏర్పరిచిన మార్గాల్ని మనం జ్ఞాపకం చేసుకోవాలండి. వారు ఎలా వెళ్ళారో, వాళ్ళు ఎలాగున్నారో దేవునితోనూ అన్నీ జ్ఞాపకం చేసుకుని ఆ మార్గంలో మనం నడవడానికి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఆశీర్వించబడేవారు ఉంటారు. లోతు ఇక్కడ కేవలం ఎవరిని వెంబడిస్తున్నాడండి? అబ్రహామునండి. అన్నీ కాదు, పెద్దనాన్న వెంబడిస్తున్నాడు. ఆ దేశం నుంచి, ఎందుకంటే అనుకోకుండాను దేవుడు పిలిచిన దేశాన్ని విడిచి పక్క దేశానికి వెళ్ళవలసి వచ్చింది, ఐగుప్తుకి. ఎందుకు వెళ్ళారు? కరువులు వస్తాయండి. కరువులు వచ్చినాయి. ఆ కరువులో మరి అక్కడే ఉండొచ్చు కదా అనొచ్చు. కానీ ఆ సమయంలో ఇంకా అబ్రహాము పరిపూర్ణుడు కాలేదండి. అంటే పరిపూర్ణ విశ్వాసం కలగలేదు అప్పటికి. ఇంకా దేవుడు పిలిచిన పని లోబడ్డాడు, చెప్పిన కాడికి వచ్చాడు. వచ్చిన తర్వాత మొట్టమొదటి బలిపీలటానికి కట్టుకున్నాడు. ఆ తర్వాత ఇల్లు కట్టుకున్నాడు. ఇల్లు అంటే గుడారం వేసుకున్నాడు. ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళుకుంటూ వచ్చాడు. కానీ లోతు కూడాను అబ్రహామును వెంబడించుకుంటూ వచ్చాడు. ఎక్కడికి వెళ్తే అక్కడికే వెళ్ళాడు. అబ్రహాం ఏం చేస్తే అందులోనూ తాను కూడా పాల్పొంది తీసుకున్నాడు. ఆ దేశం విడిచి వెళ్ళినప్పుడు కూడా అబ్రహాము వెంబడించుకు వెళ్ళాడు. మళ్ళీ అబ్రహాము అక్కడి నుంచి వచ్చేసినప్పుడు కూడాను అదేవిధంగా లోతు కూడా వచ్చేసాడు. అబ్రహామును ఆశ్రయించే విధంగానే లోతును కూడా దేవుడు ఆశీర్వదించాడు. ఆశీర్వదించేటప్పటికి వాళ్ళకి అక్కడున్న భూమి మీద పట్టణారంత ఆస్తి వారికి కలిగిందండి. పశువుల మందలో, గొర్రెల మందలో ఇవన్నీ బాగా విస్తరించేటప్పటికి వారి పాలుకాపులు వీరి పాలుకాపులను ఒక చోట కలిసి నివసించలేనంతగా ఆస్తి విస్తరించబడింది. కానీ దేవుడు పిలిచినప్పుడు అంత ఆస్తి లేదు. కానీ ఇప్పుడు దేవుని పిలుపుని అంగీకరించి ఎప్పుడైతే నడుచుకోవడం మొదలుపెట్టారో వాళ్ళు అభివృద్ధి పొందడం కూడా అలాగే జరిగిందండి. ఆ మాటలన్నీ మీరు 13వ అధ్యాయంలో కనపడతా చూడమ్మా. 13:6 చూడమ్మా. వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయిన కనుక, ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమై ఉండెను. అప్పుడు అబ్రహాము పశువుల కాపురులకును లోతు పశువుల కాపురులకును కలహము పుట్టెను. ఎందుకంటే ఒక స్థాయిలో చేరుకున్న తర్వాత ఎంత లేదన్నా సరే మనలో భేదాలు వస్తాయండి. ఎంత లేదన్నా మనలోనూ ఎక్కడితోటి భేదాలు వస్తాయండి. పంచుకునే పరిస్థితి వస్తుందండి. అదే పరిస్థితి వచ్చింది. అబ్రహాము లోతు బాగానే ఉన్నారు, కానీ వారి పాలుకాపుల దగ్గర ఏమొచ్చిందండి? కలహాలు వచ్చింది. ఆ సమయంలో నువ్వు ఎప్పుడైనా సరే కుటుంబ యజమాని ఏం చేయాలంటే దేవుని వాక్యం ప్రకారంగా యుక్తిగా అక్కడ పరిష్కరించుకునేవారునే ఉండాలి. అక్కడ సాతానికి అవకాశం ఇచ్చామనుకోండి, సాతాను ఏం చేస్తుంది? 2 కుటుంబాలని చెల్లా చెదురు చేసేస్తుంది. దేవుని వాక్యాన్ని బట్టి సమస్యను పరిష్కరించుకోవాలి, కానీ మన ఆలోచనలు బట్టి ఆ పని చేయకూడదండి. ఎప్పుడు కూడా మన ఆలోచనలు చేసామనుకోండి, మన గురించి మనం ఆలోచిస్తాం, కానీ అవతల వాళ్ళ గురించి మనం ఆలోచించమండి. ఆ విషయం అబ్రహాముకు తెలుసు. కాబట్టి వెంటనే అబ్రహాము మాట్లాడతారు. చూడండి, చదవండి. కాబట్టి అబ్రహాము, మనము బంధువులు గనుక నాకును నీకును నా పశువుల కాపులకు నీ పశువుల కాపులకును కలహం ఉండకూడదు. ఇక్కడ ఇంకో విషయం కూడా గమనించాలండి. మనం కానాన్ దేశం ఎవరికి ఇచ్చారు దేవుడు? అక్కడ అంతకే లోతుని ఆకేసి లోతుకి ఇచ్చాడా?
అబ్రహాముదేనండి అది. కానాన్ దేశం అంతా దేవుడు చూపించాడు. ఇదిగో ఇది అంతా నీ నీ సొంతం అవుతుంది, నీ నీ జనాంగం విస్తరించబడుతుంది, వారు స్వాధీనం చేసుకుంటారు అని దేవుడు ఆశీర్వదించాడు. కానీ అనుకోకుండాను లోతును తాను విడిపోవలసిన పరిస్థితి వచ్చింది. లోతును ఇద్దరు కలిసి ఉండే విధంగా దేవుడు పిలవలేదండి. అది దేవుని చిత్తం కాదు. అది ఇడిపోయే పరిస్థితి వచ్చింది. అప్పుడు అబ్రహామేని దేవుని జ్ఞానంతో తెలివిగా ప్రవర్తించాడు అనమాట. ముందు లోతుగా అవకాశం ఇచ్చాడండి. ఇదిగో నీకు కనపడే దేశం ఉంది కదా, నువ్వు ఏ పక్క వెళ్తా ఆ పక్క వెళ్ళు, అక్కడ వెళ్ళి నివసించి అక్కడ అభివృద్ధి పొందు, నువ్వు విడిచిపెట్టిన దాన్ని నేను తీసుకుంటాను అని చెప్పి ఆ సమస్యకి ఏం చేసుకున్నాడు ఆయన? వెంటనే పరిష్కరించుకున్నాడండి. ఎవరైనా ఏం చేయాలి? అటువంటి సమస్యలు వచ్చినప్పుడు ఏం చేయాలండి? మొట్టమొదటి అవకాశం ఎవరికి ఇవ్వాలి? బలహీనులకండి. అదంతా మందే కావచ్చు. ఆ మాట యేసయ్యే చెప్పారు. నేను ఎవరైనా నీ దగ్గరికి వచ్చి అక్కడ ఏదో నేను అడిగినాను, నీ పై వస్త్రం అడిగితే దాంతోపాటు నీ అంగీని కూడా విప్పి ఇచ్చేవేయము. ఎందుకంటే నీ పై వస్త్రం నాకు వాట ఉంది, నాకు ఇయ్యాను వచ్చారనుకోండి, ఆ పై వస్త్రంతో కూడా మనం ఏం చేయాలి? అంగీని కూడా ఇచ్చి వారిని పంపించాలండి. అంటే వారిని సమాధానంగా పంపించేవారునే ఉండాలి. ఎందుకంటే ఈ సమస్తం ఎవరిది? అంతా దేవునిదే. దేవుడు మనకి ఇచ్చాడు. మనకి ఇచ్చినప్పుడు మన బంధువుల దగ్గర కానీ మన స్నేహితుల దగ్గర కానీ మనం అభ్యంతరంగా ప్రవర్తించకూడదండి. అవసరమైతే మనం వదులుకోవటానికైనా సిద్ధపడాలి. కానీ అక్కడ తగువులు పెట్టుకోవటం కానీ సాతానికి అవకాశం ఇచ్చేవారికి ఉన్నామనుకోండి, ఖచ్చితంగా మనం దేవునికి దూరం అయిపోయే వారికి ఉంటామండి. అక్కడే జ్ఞానంగా ప్రవర్తించాడు అనమాట. అబ్రహాముకు తెలుసు ఆస్తిపాస్తులు ఈరోజు ఉంటే రేపు పోవచ్చు, కానీ ఎల్లప్పుడూ తోడు ఉండేది ఎవరండి? ఆయనేనండి. ఆయన కలిగి ఉంటే చాలు అనే మనసు కలిగేవాడు. కాబట్టి ఇగో నీ అన్నీ ఎంత చూసుకో, నువ్వు ఎక్కడికి వెళ్ళి నివసిస్తే అక్కడికి ఉంటావు, అక్కడికి వెళ్ళి ఉండు, అక్కడ విస్తరింపు చేసుకో, ఆశీర్వించబడే విధంగా దేవుడు సహాయం చేస్తాడు. కానీ నీ విడిచిన దాంట్లోకి నేను వెళతాను అని అలా పంపించేసాడండి. కీర్తన 49వ కీర్తన 10 నుంచి 12 వరకు చూడము. జ్ఞానులు చనిపోవుదురను సంగతి అతనికి కనపడకుండా పోదు. మూర్ఖులను పశుప్రాయులను ఏకముగా నశింతురు. వారు తమ ఆస్తిని ఇతరులకు విడిచిపెట్టుదురు. తమ ఇండ్లు నిరంతరము నిలిచిననియు తమ నివాసములు తరతరములు ఉండిననియు వారు అనుకున్న లోకమంతా ఇలాగ ఉంటుందండి. నేను ఎప్పుడూ ఉండిపోతాను ఈ భూమి మీద, కాబట్టి నేను ఆస్తిపాస్తులు కూర్చుకుంటాను, ఈ ఆస్తులు నాతోనే ఉంటాయి. అందుకేం చేస్తాం మనం? ఆ ఆస్తుల కోసం మనం ప్రాణం తీయటానికి సిద్ధపడతాము, తన ప్రాణాన్ని పోగొట్టుకోవడానికి కూడా సిద్ధపడతారండి. తమ వ్యాపారంలో కానీ తమ చేసిన పనిలో కానీ బాగా నష్టం వచ్చింది తెలిస్తే వెంటనే కొంతమందికి ఏం కలుగుతుందండి? అక్కడితో తమ జీవితం అయిపోయిందనుకుని కడకే చనిపోవడానికి కూడా ఇష్టపడతారండి. అంటే డబ్బు ఎక్కడి వరకు తీసుకెళ్ళిపోయిందండి? దేవుడైతే జీవాయుతో మనల్ని జీవింపజేశాడు. ఏ విధంగా జీవింపజేశాడండి? నరునిగానండి. నరునిగా పుట్టాం. ఇప్పుడు ఎలా జీవిస్తున్నామండి? మనిషి అన్నవాడికి అర్థం ఏమిటి? మనీ అంటే ఏంటి? మనీ అంటే ఏంటమ్మా? డబ్బులు. సి అంటే మనీ, సి అంటే డబ్బుతోనే బతుకుతాడు.
డబ్బుతోనే బతుకుతాడు, డబ్బుతోనే చచ్చిపోతాడు. కానీ పుట్టింది ఎలా పుట్టాడు? నరునిగా పుట్టాడు. నరునిగా కలగజేసాను అన్నమాట 2వ అధ్యాయం 7వ వచనంలో ఉంటుందండి, ఆదికాండం అని. కానీ అలా పుట్టిన వాళ్ళు మనం ఎక్కడ చేరామండి? మనిషిగా చనిపోతున్నాడు. అంటే మనిషి అంటే డబ్బుతోనే, ఆ ఆలోచనతోనే చచ్చిపోతామండి. అదే నడిపిస్తుందండి. ప్రతి ఒక్కరిని చూడండి, అన్నిటికాడ రాజీ పడతారు, కానీ ఆ ఒక్క విషయం కాడ మాత్రం రాజీ పడరండి. ప్రాణాన్ని ఇచ్చేస్తారు, అది ప్రాణాన్ని తీస్తారు, ప్రాణం ఇచ్చేస్తారు. కానీ అబ్రహాం అలా లోపడలేదండి. దేవుడు తనకి ఇచ్చింది, ఏమిచ్చాడు? కానాన్ దేశం అంతా స్వతంత్రించుకోమన్నారు. కానీ ఆ దేశంలోనూ మొట్టమొదట ఇక్కడ తన తమ్ముడు కుమారుడికి ఇచ్చేసాడండి. నీ ఇష్టం, నువ్వు ఎంతనే తీసుకో, నువ్వు ఎక్కడికన్నా వెళ్ళుండు, నువ్వు విడిచిన దాన్నే నేను తీసుకుంటాను. మరి ఎటువంటి మనస్తత్వం గలవాడు? యేసుక్రీస్తు కలిగిన ఈ మనసును మీరును కలిగియుండు. ఈ విధంగా ఉండాలి. ఎందుకంటే అబ్రహాం అన్నీ తెలుసు. ఇక్కడ ఏదో మంద అనుకున్నది ఏది నిలవదు, ఇది మన శాశ్వతం కాదు. మంద అనుకున్నది ఖచ్చితంగా పరలోక రాజ్యంలో దేవుడు మనకు అనుగ్రహించాడు, అక్కడిదే శాశ్వతంగా ఉంటుంది, అన్నీ తెలుసు ఆయనకి. కాబట్టి దేని మీద ఆశపడలేదండి, ఇచ్చేసాడు. మరి వచ్చిన అవకాశాన్ని ఏం చేసుకోవాలి? లోతు సద్వినియోగం చేసుకోవాలి. ఆయన ఎందుకంటేనే దేవుని పిలుపుని వినలేదండి. ఆయన ఏమని పక్కోళ్ళు బట్టి వెళ్ళాడే. కాబట్టి దేవుని అసలు ఉద్దేశం అనేది అంతగా ఆయనకు తెలియదు. ఇప్పుడు చుట్టూ చూసాడండి. చూసినప్పటికీ ఆ చుట్టూ ఉన్న ప్రదేశం ఎలాగుందంటే, సొదొమ గొమొర్రా అనే వైపు చూస్తానికి రమ్యంగా కనపడింది. రమ్యంగా అంటే అందంగా కనపడింది. ఇప్పుడు మన కోనసీమ ఉందనుకోండి, రోడ్డు మీద వెళ్ళినప్పుడు చూస్తే కోనసీమ ఎలా కనపడుతుందండి? తోటలతోనూ పంటలతోనూ ఎప్పుడు చూసినా సరే, మీరు యాసంకాలం వెళ్ళండి, ఎప్పుడైనా వెళ్ళండి, ఆ ప్రదేశం అంతా ఎలా కనపడుతుంది మనకి? చూస్తానికి ఎంతో రమ్యంగా పాడి పంటలతోనూ కనపడుతుంది. అలాగే ఏదైనా తోటలా కనపడిందంటే సొదొమ పట్టణం ఉన్న సొదొమ గొమొర్రా అనే పట్టణం ఉన్న ప్రదేశం అంతా ఆ రోజుల్లో చూస్తేనే పాడి పంటలతోనూ తోటలతోనూ ఏదైనా ఒక తోట కింద కనపడింది. వెంటనే రెండో ఆలోచన లేకుండాను కంటికి రమ్యమైన దాన్ని వెంటనే కోరుకుని ఆయన అక్కడికి వెళ్ళి నివసించడానికి ఇష్టపడ్డాడండి. కంటికి కనపడేది ఎలా కనపడుతుంది మనకి? ఎందుకంటే దూరపు కొండలు ఎలాగుంటాయండి? మన కంటిని మీద మనం ఆధారపడ్డామనుకోండి, ఖచ్చితంగా మనం మోసం చేస్తుంది. వెలిసూపును బట్టి కాక అంటారు చూడండి. చూశాడు, వెంటనే అటేకి ప్రయాణం మొదలుపెట్టాడు. ఆ ప్రదేశం ఎలాగున్నది? ఇక్కడ ఇంకో విషయం కూడా మనం జ్ఞాపం చేసుకుందాం. సామెత 23 చూడమ్మా. అమ్మా, కలహము మనకు దూరముగా నుండుట నరులకు ఘనత. హల్లెలూయా. ఇది మనం ఎప్పుడు మర్చిపోకూడదండి. కలహం అనేది పుట్టే అవకాశం ఉంటే దానికి దూరంగా ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. దాన్ని నష్టపోయినా పర్లేదు. కలహం అనేది ఎక్కడ ఉండకూడదు? మనలో కలహం ఉన్నట్టు వచ్చిందనుకోండి, సాతాను వచ్చి ఏలుబడి చేయటం మొదలెడతాడు. అదే నా 10 రూపాయలు పోతున్నాయి కదా అని మనం బాధపడవచ్చు. 10 రూపాయలు పోతే ఎలాగో సంపాదించుకోగలం. కానీ కలహం వచ్చి మీద పడిందంటే ఆ పాపం నుంచి బయటపడలేమండి. ఖచ్చితంగా మనం అది ఎక్కడ తీసుకెళ్తుంది? పాతాళం తీసుకుపోతుంది. కలహముకు దూరంగా ఉండుట నరునకు ఘనత. అదేవిధంగా రోమీయుల్లో చూడు 12:18.
సాధ్యమైతే సత్యమైతే సత్యమైతే మీ చేతనైనంత మట్టుకు నీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. సమాధానముగా ఉండుడి. హల్లెలూయా. హల్లెలూయా. అంటే మనకు నచ్చిన వాళ్ళతోనా? సత్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో. సమస్త మనుషులతోనండి. ఒకవేళ మనం నష్టపోయే పరిస్థితి రావచ్చు. ఒక విషయంలో అయితే మనం అంతా కూడా ఇచ్చేయవలసి వస్తుంది, అన్నీ పోగొట్టుకునే పరిస్థితి వస్తుందండి. ఆ స్థితిలో కూడా మనం సాధ్యమైనంత మట్టుకు మనం ఏం చేయాలి? సమాధానాన్ని మాత్రం వెతికేవారమునే ఉండాలి. అంతేగాని కోట్లు అంటాను, అక్కడ అంటాను, ఇక్కడ అంటా తిరిగామనుకోండి, ఆ కుటుంబం నాశనం అవుతుంది, మన కుటుంబం నాశనం అవుతుంది. అదే కనుక దేవుని వైపు తిరిగామనుకోండి, అక్కడ ఏం వెలుబడి చేస్తుంది? సమాధానం వస్తుందండి. సత్యమైతే సాధ్యమైనంత మట్టుకు ప్రతి మనుషులతో నెలకొండాలి, సమాధానంగా ఉండాలి. ఒక మాట అన్నారా, తలంచుకుని పోవటమే, ఏదో తెలియక అన్నారు, అలాగే తీసుకోవాలండి. అన్నారని కోపం వచ్చిందనుకోండి, వాళ్ళకన్నా 2 మాటలు మనం ఎక్కువ అంటాం, మరి వాళ్ళకన్నా మనం ఎక్కువ వాళ్ళు పోతాం, తక్కువ వాళ్ళు పోతాము, శిక్షకు పాత్రలు అవుతామండి. అబ్రహాం అదే, ఎందుకంటే తమ్ముడు అక్కడ విషయంలోనూ ఇది దేవుడిచ్చింది, అబ్రహాము దేవుడికి ఇచ్చిందండి, అది తమ్ముడికి ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఆయనలో ఏమో కోరుకున్నాడు? సమాధానం కోరుకున్నాడండి. అవును, తమ్ముడిని ఇలా ఉచ్చేతుల్లో పంపించకూడదు, సమాధానంగా వెళ్ళాలి అని కోరుకున్నాడు. కాబట్టి మొదటి అవకాశం ఎవరికి ఇచ్చాడండి? తమ్ముడికి ఇచ్చాడు. ఆ ఇచ్చిన దాన్ని ఆయన ఏం చేసుకున్నాడు? తన కంటికి ఇంపైన దాని కింద మార్చుకున్నాడండి. ఆ సమయం ఎలా కనపడుతుంది? ఆ మాట మీరు చదవాలంటే 13-12 చూడమ్మా. అబ్రాహాము కానానులో నివసించెను. లోతు ఆ మైదానమందున్న పట్టణముల ప్రదేశములలో కాపురం ఉండి సొదొమ దగ్గర తన గుడారము వేసుకొనెను. సొదొమ దగ్గర గుడారం అండి. 11 కూడా చదవాలి. లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతం అంతటిని చూచెను. యోర్దాను ప్రాంతం అంతటిని చూశాను. యెహోవా సొదొమ గొమొర్రాను పట్టణములను నాశనం చేయకమునుపు సోయారుకు వచ్చే వరకు యెహోవా తోట వలెను ఐగుప్తు దేశం వలెను నీళ్లు పారు దేశం. ఎందుకంటే ఐగుప్తు దేశము ఆ రోజుల్లోనండి ప్రాజెక్టులు కట్టి, డాములు కట్టి, కాలువలతోనూ పంటలతోనూ కూడా ఎప్పుడు కూడా తులతూగుతూ ఉండేదండి. అప్పుడే వ్యవసాయాలు ఉన్నాయండి. ఇప్పుడు ఉన్నాయని మనం అనుకుంటున్నాం, కానీ ఆ రోజుల్లోనే కాలువలు ఉన్నాయండి. కాలువలు ఉన్నాయి, డాములు కట్టారు, ప్రాజెక్టులు కట్టారు, అన్నీ కట్టారు. అప్పుడు కూడా చాలా అభివృద్ధి చెందారు. ఆ రోజుల్లో కలది ఇది. ఆ రోజుల్లో ఆ దేశం ఐగుప్తు దేశము గొప్ప నాగరికత కల దేశం అండి. గొప్ప నాగరికత అన్నది అన్నీ తెలుసు వాళ్ళకి. ఆ రోజుల్లో సమాజం చేసిన వాళ్ళని ఇవాళ మమ్మీలు అంటాం మనం. అనేక చోట్ల కనపడతా చూడండి అవన్నీ. ఆ రోజు అంత జ్ఞానం కలిగే ప్రవర్తించేవారు అనమాట. అలా కనపడింది. కానీ వాస్తవంగా చూస్తే అది లోకంలో ఉన్న పాపం అంతా అక్కడే ఉందండి. ఆత్మీయంగా చూస్తే లోకంలో ఉన్న పాపం అంతా కూడా అక్కడే ఉందండి. ఇంకా ముంచదమ్మా. కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతం అంతటిని ఏర్పరచుకుని తూర్పుగా ప్రయాణం చేసెను. అట్లు వారు ఒకరికొకరు వేరైపోయేరి. అబ్రాహాము కానానులో నివసించెను. లోతు ఆ మైదానమందున్న పట్టణముల ప్రదేశములలో కాపురం ఉండి సొదొమ దగ్గర తన గుడారము వేసుకొనెను. సొదొమ మనుషులు దుష్టులను యెహోవా దృష్టికి బహుపాపులై ఉండిరి. చూడండి, కంటికి కనపడింది కనుక మనం ఇచ్చుకున్నామంటే ఏ ప్రమాదంలోకి పడతామండి? అన్నీ బాగుంటాయండి. ఎందుకంటే ఎక్కువగాను దేవుని మీద ఆధారపడిన వాళ్ళు సుఖ సంతోషాల వైపు మన దృష్టి వెళ్ళకూడదండి. అవన్నీ కూడా మనం లేకపోతే బతకలేము అన్న స్థితికి వెళ్ళకూడదండి. టీవీ లేకపోతే ఉండలేము, ఫ్రిడ్జ్లు లేకపోతే ఉండలేము, లేకపోతే అవి లేకపోతే ఉండలేము. ఆ సౌకర్యాల కోసం మనం చూసామనుకోండి, వాటి కోసం పడి మనం ఏం చేస్తాం? దేవుని దూరం చేసేసుకుంటామండి. లోతు ఏమనుకున్నాడు? ఆమె ఈ ప్రదేశం అంతా చాలా బాగున్నది, చాలా సుఖంగా ఉండొచ్చు, అన్నీ అమర్చుకోవచ్చు. కానీ ఆయన ఒక పని చేశాడండి. సొదొమ గొమొర్రా ఒక
గవిని అంటే ముఖద్వారము దగ్గర యువతలు వేసుకున్నాడు గుడారం అండి. అంటే ఊళ్ళోకి వేసుకోలేదండి. అవసరమైతే ఇటువైపుకి వెళ్ళొచ్చు, అక్కడ అవసరమైతే అటువైపుకి వెళ్ళొచ్చు. సరిహద్దులోనండి, ఇటు కానాన్ దేశ సరిహద్దులోను, అటు సొదొమ గొమొర్రా యొక్క సరిహద్దులోనండి. ఈ రోజుల్లో కూడాను మనం ఏం చేస్తామంటే దేవునిలోకి వస్తాము, కానీ కానాన్ లోపలికి రావండి, సరిహద్దులుగాడే నివసిస్తాం. యోర్దాను దాటం, యోర్దాను సరిహద్దుల్లో వస్తామండి. అదే బాప్తిస్మం అండి. లోకం దాటరు. అవసరమైతే అందులోకి అడిగేయాలి, లేకపోతే ఇటువకి అడిగేయాలి. ఇదే పరిస్థితి అండి. ఆ పరిస్థితిలోనే లోతున్నాడండి. అక్కడికి వచ్చాడు, వచ్చి అక్కడే నివసిస్తున్నాడు. గవిని దగ్గర ఆయన గుడారం వేసుకొనేను. ఆ పరిస్థితి చాలా డేంజర్ అండి. ఇదే పరిస్థితి. అక్కడున్న ప్రజలు ఎలాగున్నారు అని చూస్తే రోమీయులు 2వ అధ్యాయం 21-29 వరకు చదువు. 21-29. 2:21-29. ఎదుటివానికి బోధించు నీవు, నీకు నీవే బోధించుకొనవా? దొంగిల వద్దనే ప్రకటించు నీవు, దొంగిలెదవా? వ్యభిచరింపవద్దనే చెప్పుకొని నీవు వ్యభిచరించదవా? విగ్రహములను అసహ్యించుకొని నీవు కులను దోచెదవా? ధర్మశాస్త్రమందు అసహ్యించు నీవు ధర్మశాస్త్రము మీరుట వలన దేవుని అవమానపరచదవా? రాయబడిన ప్రకారము మిమ్మును బట్టియే కదా దేవుని నామం అన్ని జనుల మధ్యను దూషింపబడుచున్నది. అదే వస్తువు అక్కడ పెట్టి ఇప్పుడు మీరు మొదటి అధ్యాయంలోను 21 చదవనమ్మా. మరియు వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు, కానీ తమ వాదనలందు వ్యర్థులేరి వారి అవివేక హృదయులను అంధకారమాయను తమ జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులేరి వారి అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పశువుల యొక్కయు చతుర్స్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపులుగా మార్చిరి. ఎందుకంటే ఆ దేశం అంతా ఎలాగున్నదండి, ఇదే పరిస్థితి అండి. ఇంకా కిందికి వెళ్ళము. ఈ దేవు చేత వారు తమ హృదయ దురాశలను అనుసరించి తమ శరీరమందు పరస్పర అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. అటువారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతి సృష్టమును పూజించుచు సేవించిరి. యుగముల వరకు ఆయన వారికి స్తోత్రార్హుడై ఉండెను. ఆమేన్. అందువలన దేవుడు తమ తుచ్చమైన అభిలాషకు వారిని అప్పగించెను. వారు స్త్రీలు సైతము స్వాభావికమైన ధర్మమును విడిచి స్వభావకు విరుద్ధమైన ధర్మమును అనుసరించిరి. అటువలనే స్త్రీలను కూడా పురుషులు కూడా స్త్రీ యొక్క స్వభావమైన ధర్మమును విడిచి ఇది మనందరికీ అర్థమై ఉంటుంది కదా మీది. ఎందుకంటే వివరించలేము, కానీ అర్థం చేసుకున్నారు కదా. అటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు కూడా కొన్ని దేశాల్లోనూ అది చట్టం చేసేసారు. పురుషులతో పురుషులు, స్త్రీలతో స్త్రీలు, అది చట్టబద్ధం అయిపోయింది. అంటే అది దేవుని వాక్యానికి ఎటువంటిది, అది విరుద్ధమైన అనాది ఘోరమైన పాపం అండి. అటువంటి పాపంతోనూ ఆ దేశం అంతా నిండిపోయింది. మరి మన ఆయన ఎక్కడికి వెళ్ళారు? ఆయన కానాన్ దేశంలో ఏదో ఒక మూల ఉంటే సరిపోయేదండి. కానీ కంటికి ఇంపైందని చెప్పి వెళ్ళి ఆ సొదొమ గొమొర్రా యొక్క ద్వారం దగ్గర కూడారా వేసుకుంటున్నాడు. దేవుని ఉగ్రత ఎవరి మీదకి ఉంది? ఇప్పుడు సొదొమ గొమొర్రా మీద ఉందండి. వారి పాపం భయంకరంగా ఉందండి. దేవుడు చూశాడు.
దేవుడు నిర్ణయించినాడు అన్నమాట, ఇంకా ఈ వీరిని నశింపజేయాలని. ఆ తర్వాత ఒకరోజు అబ్రహాం అక్కడ కూర్చున్నప్పుడు, ఇంటి ముందు కూర్చుని ఉంటాడండి. కూర్చున్నప్పుడు ఆయన ముందు నుంచి ముగ్గురు వెళ్తారు. అరే తండ్రి కుమార పరిశుద్ధాత్ముల ముగ్గురు వెళ్ళినప్పుడు అబ్రహాముకు ఉన్నటువంటి ఆయన మనస్తత్వం ఏంటంటే, ఎవరైనా సరే తమ ఇంటి ముందు నుంచి వెళ్తే వారిని పిలిచి వారికి అతిథి మర్యాదలు చేయకుండా పంపించడండి. వాళ్ళు వెళ్తాం చూసి నా ప్రభువులారా అంటూ ముందుకెళ్ళి వారి ముందు సాష్టాంగపడి, మీరు మధ్యాహ్నం మట్లు వెళ్తున్నారు, మా ఇంటిలో ఆగి విశ్రాంతి తీసుకుని ఆహారం తీసుకుని చల్లపొద్దున మీరు వెళ్ళుదురు కానీ ఇది మీకు ఇష్టమగును కాక అని చెప్పి బతిమాలుతాడు. ఎందుకంటే వెంటనే పరిశుద్ధాత్మ తండ్రి ముగ్గురు కూడా ఏం చేశారంటే, సరే నీ చిత్తం ప్రకారంగా చెయ్యి అని చెప్పి అక్కడ ఆగారు అనమాట. ఎందుకంటే దేవునికి తెలుసు ఏ కుటుంబం ఎలా ఉంటుందని. ఆయన ఆగిన వెంటనే ఆ సమయంలో సారాయిని పిలిచి 3 సోలల పిండి 3 తోముల పిండి తీసుకుని, మెత్తని పిండి తీసుకుని రొట్టెలు చేపించి ఒక 2 చిన్న చిన్న మందలో ఉన్నట్టు పిల్లలు తీసుకుని మాంసం చేపించి వాళ్ళకి ఆహారం పెట్టి అక్కడ ఈసిన గారు తీసుకుని ఈసురుతూ మొదలుపెట్టాడండి. అది అతిథి మర్యాద. ఈ రోజుల్లోనూ అటువంటి మనస్తత్వం ఉన్నవాళ్ళు ఎక్కడైనా కనపడతారండి? అది పక్క నుంచి కదా మంచినీళ్ళు ఇమ్మంటే ఏం చెప్తాం? ఇస్తారమ్మా? అది పరిస్థితి అన్నమాట. దేవునికి తెలుసు అబ్రహాం ఎటువంటి వాడో, కాబట్టి వెంటనే అంగీకరించాడు. వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ సమయంలోనూ అబ్రహాముతో మాట్లాడతాడనమాట, నీకు మళ్ళీ ఈ రోజు వచ్చేటప్పటికి నీకు మగ పిల్లడు పుడతాడు అని. అబ్రహాములో ఉన్నటువంటి లోపం ఏమిటి? పిల్లలు లేరు. అప్పుడు లోపల సారాయి లోపల నుంచి వీళ్ళు చెప్పింది ఉంటుంది అనమాట. ఎందుకంటే ఆ రోజుల్లో స్త్రీలు బయటకు వచ్చేవారు కాదండి, లోపలండి ఏం మాట్లాడతారని చెప్పి తలుపు చోట నుంచి వింటుందన్నమాట. ఎప్పుడైతే యెహోవా ఈ మాట అన్నారో ఆమె నవ్వు వస్తుంది. ఎందుకంటే ఆమెకు అప్పటికి 99, ఈయనకేమో 100. నవ్వుకుంటుంది. నవ్వుకునేటప్పటికి యెహోవా వెంటనే అంటాడనమాట, సారాయి నవ్వనేల, ఇది యెహోవాకు అసాధ్యమా. ఆ మాట ప్రభు ఎప్పుడైతే మాట్లాడారో లోపల భయపడిందండి. నేను మాట్లాడలేదు, నేను నవ్వలేదు అంటే నువ్వు నవ్వితివి అని ప్రభు అంటారు. ఖచ్చితంగా జరుగుతుంది ఇది. మళ్ళీ నేను వచ్చేటప్పటికి పిల్లవాడిని ఎత్తుకుని వచ్చేదను. ఎందుకంటే ఏ సమయంలోనైనా సరే అబద్ధం అన్న మాట ప్రభు దగ్గర మనం పలకూడదండి. నవ్వలేదు అన్నది. వెంటనే ప్రభు ఏం చెప్తున్నారు? లేదు నువ్వు నవ్వితివి. కాదయ్యా నేను నవ్వలేదన్నావు అనుకోండి, అప్పుడు దేవుని మాట ఏమవుతుంది? అబద్ధం చేసిన వాళ్ళం అవుతాం. అబద్ధం ఆడకూడదండి. అబద్ధం ఏం చేస్తుంది? పాపాన్ని తీసుకొస్తుంది. ఎప్పుడు కూడా మనం ఏ స్థితిలో అయినా సరే మనం ఒప్పుకునేవారునే ఉండాలి. అక్కడి నుంచి వెళ్ళిపోయేటప్పుడు వచ్చేస్తారు. వచ్చిన తర్వాత సొదొమ గొమొర్రా దగ్గరికి వస్తారన్నమాట. ఆ వచ్చినప్పుడు యెహోవా ఏమో అబ్రహాంతో మాట్లాడుతూ ఉంటారు, మిగిలిన ఇద్దరునేమో లోతు ఉన్న ప్రదేశానికి వస్తారండి. సరిగ్గాను ఆ గవిని దగ్గరికి వచ్చేటప్పటికి లోతు అక్కడ కూర్చుని ఉంటాడు. కూర్చుని ఉన్నప్పుడు అతను కూడా, ఎందుకంటే అబ్రహాము వంశం నుంచి వచ్చాడు కదా, ఆయన కూడా రాగానే, అయ్యా మీరు మా ఇంట్లో ఉండి అతిథి మర్యాదలు తీసుకున్న తర్వాత మీరు వెళ్ళి తిరిగాని పొద్దుపోయి వచ్చారు, రాత్రి అక్కడ ఉంటారు, మా ఇంట్లో ఉండండి అని బతిమాలతో మొదలుపెట్టాడు. ఎందుకంటే ఆ ప్రదేశం ఎటువంటిదో ఆయనకు తెలుసు. ఎందుకంటే అంత మునుపు ఆయన ఏం చేసేవాడంటే ఆ ప్రదేశంలోని వాళ్ళ దుర్మార్గతను బట్టి ఎప్పుడు బాధపడుతూ ఉండేవాడు. బాధపడేవాడు కానీ అక్కడి నుంచి బయటకు వచ్చేద్దామని ఉద్దేశం ఉండేది కాదండి. లోకంలో ఎన్నో జరుగుతుంటే వాళ్ళ గురించి మనం ఏం చేస్తాం? బాధలు పడుతూనే ఉంటాం. కానీ లోకాన్ని వదిలిపెట్టి వచ్చేయడానికి మనం ఇష్టపడమండి. అదే పరిస్థితి అనమాట. ఆయన బాధపడుతూ ఉండేవాడు. వీళ్ళకి తెలుసు ఆ ప్రదేశం ఎటువంటిదో. ఆయన లేదు మేము 60,000లోనే ఉంటాము, నీ ఇంట్లో ఉండము అన్నారు. మళ్ళీ బతుమాలు కొట్టం మొదలుపెట్టాడు.
లేదయ్యా నువ్వు ఖచ్చితంగా మా ఇంట్లోకి రావాలి, మా ఇంట్లో ఉండాలి అని. ఆ మాట మీరు చదవండి అమ్మా. ఆ సాయంకాలం ముందు ఆ ఇద్దరు దేవదూతలు 19లో ఉంటుంది. సొదొమ చేరినప్పటికీ లోతు సొదొమ గవిని యొద్ద కూర్చుని ఉండెను. లోతు వారిని చూచి వారిని ఎదుర్కొనుటకు లేచి సాష్టాంగ నమస్కారం చేసి, నా ప్రభువులారా దయచేసి మీ దాసుల ఇంటికి వచ్చి రాత్రి వెళ్ళబుచ్చి కాళ్ళు కడుగుకొనుడి. నేను తొందర కడ లెగిసి త్రోవని వెళ్ళవచ్చునని నేను. అందుకు వారు అలాగ కాదు, నడి వీధిలో. మరి ఆయన లోపల రావడానికి ఎందుకు ఇష్టపడలేదండి? అది అది అక్కడ ఉన్న ప్రదేశం ఎటువంటిదండి? పరమ దుర్మార్గమైన ప్రదేశం అండి. అక్కడ నివసించడానికి నేను ఇష్టపడ్డాడు. మిక్కిలి బలవంతము చేసినప్పుడు వారు అతని తట్టు తిరిగి అతని ఇంట ప్రవేశించిరి. అతడు వారికి విందు చేసి పొంగని రొట్టెలు కాల్చగా భోజనము చేశారండి. వాళ్ళు భోజనం చేస్తున్నారు. ఈ లోపలను ఆ ఊరోళ్ళు అందరూ వచ్చేసారండి. సొదొమ మనుషులను, బాలురును, వృద్ధులను, ప్రజలందరూ నలుదిక్కుల నుంచి కూడి వచ్చి ఆ ఇంటిని చుట్టుముట్టేసి లోతుని పిలిచి, ఈ రాత్రిని యొద్దకు వచ్చిన మనుషులు ఎక్కడ? మేము వారిని చూడండి. అంటే వాళ్ళు ఎటువంటి ఆలోచన కలిగి ఉన్నారు? అటువంటి దుర్మార్గం రండి. లోకం ఎప్పుడూ కూడా మనం కంటికి చూస్తే బాగా కనపడుతుంది, కానీ దాన్ని ఆత్మీయంగా మనం చూస్తే ఎంత భ్రష్టమై ఉంటుందో మనకు అర్థమవుతుంది. రక్షణ కావాలనుకునే వారు ఎప్పుడు కూడాను దేన్ని విడవాలండి? లోకంలో ఏముంటుంది? లోకాశ, శరీరాశ, జీవుడు అమ్మకం అండి. ఇవే ఉంటాయండి. వెంటనే వచ్చి పడిపోయారు. పడిపోయేటప్పటికి లోతు అంటాడనమాట, అయ్యా మీరు ఇంత పాపగానికి ఒడిగట్టకండి. దగ్గరికి వెళ్ళి ఆ తలుపు తీసి, అన్నలారా ఇంత కోపం మీరు కట్టుకొనకుడి, ఇదిగో పురుషులతో పాటు 2 కుమార్తెలు నాకు ఉన్నారు. పురుషులు కూడని 2 కుమార్తెలు. పెళ్ళి అవ్వలేదు అప్పటికి. పెళ్ళిటికి వచ్చారండి. సంబంధం కుదిరిపోయింది. వాళ్ళు కూడా సంబంధం కుదిరిపోయింది. పెళ్లి జరిగే రోజులు దగ్గర ఉన్నాయండి. అల్లుళ్ళు కూడా ఉన్నారు అక్కడ. అటువంటి పరిస్థితుల్లో అండి లోతు ఎవరికి అప్పచెప్తున్నాడు? తండ్రి చేయవలసిన పని ఏంటండి? సంరక్షించాలా, అప్పచెప్పాలండి? దైవికంగా ఆలోచించినా, లోకానుసారంగా ఆలోచించినా మనం ఏం చేయాలండి? ఆ సమయంలోనూ సంరక్షించాలి, కానీ వారిని హానికి అప్పచెప్పకూడదండి. అది ఎంత మంచి ఉద్దేశమైనా సరే, మంచి ఉద్దేశంతోనూ చెడుకారం చేయకూడదండి. ఆ పరిస్థితి ఎవరికి వస్తుంది? లోకాన్ని విడవకుండా దేవుని వెంబడించే వరకు వస్తుందండి. ఉంటే దేవుళ్ళో ఉండాలి, లేదా లోకంలో ఉండాలి. ఆయన వాళ్ళు ఒప్పుకోకుండా ఏడు మాకు తీర్పుగా వచ్చారు, నువ్వు ఇక్కడికి వచ్చి నువ్వు ఎవడో బయట నుంచి వచ్చావు, వచ్చినోడు వచ్చినట్టు ఉండగానే మాకు తీర్పు తీరుస్తావా అని చెప్పి ఆయన మీద పడబోతుంటే లోపల దేవదూతలు ఏదైనా లోపలికి లాగి తలుపులు వేస్తారు. తలుపులు వేసినప్పుడు వీళ్ళు మీద పడుతున్న వారి కళ్ళు మొత్తం అంధకారం అయిపోయి చుట్టూను ఎక్కడనో చీకటి మాత్రమే కనపడుతుంది. వీళ్ళు ఎవరో కనపడతలేదండి. వీళ్ళకి వెలుగుగా ఉంది, వీళ్ళకి ఎలాగ ఉందండి? చీకటిగా. ఎందుకంటే పాపం ఇదేం తీసుకొస్తుంది? చీకట్లేండి. ఇంకా ముంచదు. ఇంటి లోపలికి తమ ఎద్దకు తీసుకుని తలుపు వేసిరి. అప్పుడు వారి పిన్నల మొదలుకొని పెద్దల వరకు ఆ ఇంటి ద్వారం దగ్గర ఉన్న వారికి కనువిప్పు కలుగు చేయగా వారి ద్వారం కనుగొనలేక విసిగిరి. అప్పుడు ఆ మనుషులు లోతుతో, ఇక్కడ నీకు మరి ఎవరున్నారు? నీ అల్లుని, నీ కుమారులను, నీ కుమార్తెలను, ఈ ఊరిలో నీకు కలిగిన వాటిని అందరినీ వెలుపలికి తీసుకుని రమ్ము. లోపలికి వచ్చిన తర్వాత దేవుడు పురమాయించారు అన్నమాట. ఈ చోటు నాశనము చేయు
వచ్చింది. ఇదిగో నేను ఈ చోటునంతా నాశనం చేయ, ఎందుకంటే ఇదంతా పరమ దుర్మార్గంతో నిండిపోయింది. దీనికి తీర్పు తీర్చడానికి నేను వచ్చాను. అది ఎంతవరకు చేశారో అని చూద్దామని వచ్చాము. అది పరిపూర్ణం అయిపోయింది కాబట్టి రేపు ఉదయం వచ్చేటప్పటికి పరిశుద్ధాగ్నితో కాల్చివేయబడుతుంది. ముందు నీ అల్లుళ్ళని తీసుకురా, నీ కుమార్తెను సిద్ధపరచు, నీ భార్యని సిద్ధపరచుకోండి, ఇక్కడి నుంచి మీరు బయటికి వెళ్ళిపోండి అని చెప్పి దేవుడు పురమాయించాడు. ఈయన గబగబా వెళ్ళి అల్లుడి దగ్గరికి వెళ్తాడు. అల్లుడి దగ్గరికి వెళ్తే అల్లుళ్ళకి ఈయన చెప్పే మాటలన్నీ ఎర్రి మాటల్లా కనపడతాయండి. ఎందుకంటే నశించిపోయే వారికి శిలువ కూర్చున్న వార్త వెరితనంగా ఉంటుంది, కానీ రక్షించబడిన వారికి దేవుని సువార్తగా దేవుని శక్తి అయి ఉంటుందండి. ఎందుకంటే ఈయన నీతి లోతు నీతిమంతుడు అని చెప్తున్నాను వాక్యం, కానీ ఈయన నీతి కనీసం తన ఇంటిలో ఉన్నటువంటి అల్లుళ్ళని కూడా రక్షించలేకపోయిందండి. తన అల్లుళ్ళని కూడాను రక్షించలేము. ఇంకా వాక్యం ముందుకెళ్తే తన భార్యను కూడా రక్షించుకోలేకపోయిందండి. ఇంకా ముందుకెళ్తే తన కుమార్తెలను కూడాను పాపం చేయకుండా ఆపలేకపోయింది. మరి ఇన్నాళ్ళను అబ్రహాం వెంబడించి దేవుని తెలుసుకుని దేవునిలో జీవించి నీతిమంతుడు గారు దేవునిలో నిలబడి ఉన్న ఆయన నీతి అక్కడ ఎంతవరకు రక్షించిందండి అమ్మా? మన నీతిని మన కుటుంబం రక్షిస్తుందా? మన ఉన్న నీతి మన కుటుంబాన్ని రక్షించగలదా? మన కుటుంబాన్ని రక్షించకపోతే ఇంకా మనం ఎవరికి ఉపయోగపడతామండి? అమ్మా, లోక ఆకర్షణలకి లోకంలో ఉన్న వాటికి మనం ఆశపడి ఇటు దేవునికి కాకుండాను అటు లోకానికి కాకుండాను సరిహద్దులో కనుక నివసిస్తే, ఎందుకంటే మనం ఏం చేస్తామంటే లోకానికి సంబంధించిన విషయాలతో లోకంలో పాల్గొని తీసుకుంటాం, దేవుని విషయాలతో దేవునిలో పాల్గొని తీసుకుంటాం, సరిహద్దులో ఉంటామండి. అయితే ఆ టైపు కన్నా దూకొచ్చు, లేకపోతే ఈ టైపు కన్నా దూకొచ్చు. ఇటువంటి పరిస్థితుల్లో ఉంటే ఇటువంటి సమస్య వచ్చినప్పుడు మన నీతి మన కుటుంబాన్ని రక్షిస్తుందా? ఇదే పరిస్థితి వచ్చింది. ఎవరు వినలేదండి, ఎగతాళి చేస్తున్నారండి. నాశనం అయిపోతా, తెల్లారితో నాశనం అయిపోతాను, చూసి వచ్చేళ్ళే పెద్ద నీతిమంతుడు చెప్తున్నాడని చెప్పి ఎగతాళి చేయటం మొదలుపెట్టారు. ఎవరు రాలేదు, అల్లుళ్ళు కూడా వినలేదండి. వెంటనే తెల్లారిపోతుంది, ఈ దూతలు బలవంతం చేస్తున్నారండి. లేకపోతే వెంటనే రా, బయటకు వెళ్ళిపోదురు, కానీ నువ్వు ఇక్కడ ఉంటే మేమేం చేయలేము, నువ్వు వెంటనే బయటకు వచ్చేయాలి. ఈయనేమోను తడుములు ఆడుతున్నాడు, ముందుకెళ్ళినా వెనక్కి వెళ్ళినా, ముందుకెళ్ళినా వెనక్కి వెళ్ళినా. అలా తడుములు ఆడుతుంటేనే బలవంతంగా చేత్తో పట్టుకుని బయటికి లాక్కొస్తారు. లాక్కొచ్చినప్పుడు అంటాడనమాట, అయ్యా తెల్లారిపోతుంది, ఈ దేశాన్ని దాటి నేను వెళ్ళిపోలేను, ఇగో ఈ కొండ మీద ఒక ఊరు ఉంది కదా, ఆ ఊరిలోకి వెళ్తాను, ఆ ఊరిని మాత్రం మీరు ఏం చేయకుండా వదిలేయండి. ఆ పరిస్థితిలో కూడాను ఆయన దేని గురించి ఆలోచిస్తున్నాడండి? నేను ఇడిచిపెట్టేస్తానయ్యా లోకాన్ని, నువ్వు చెప్పిన కాడికి వెళ్తాను, నువ్వు నా సహాయం చేయని అడగటం మానేసి నేను అంత దూరం వెళ్ళలేను, అదిగో కొండ మీద కనపడుతుంది చిన్న ఊరు, ఆ ఊళ్ళో ఉంటాను. ఇంకా ముంచదు. ఈ విషయంలో నీ మనవి అంగీకరించితిని, నీవు త్వరపడి అక్కడికి తప్పించుకుని పొమ్ము, నీవు అక్కడ చేరు వరకు నేనేమీ చేయలేనను. అందుచేత ఆ ఊరికి సోయారు అని పేరు పెట్టబడింది. సోయారు అని పేరు పెట్టబడిను. లోతు సోయారుకు వచ్చినప్పుడు ఆ సూర్యుడు ఉదయించెను. అప్పుడు యెహోవా సొదొమ మీద గొమొర్రా మీదను యెహోవా యుద్ధ ఆ దారిలో దేవుడేమో చేతులు లాక్కొస్తున్నాడండి.
ముందు ఇద్దరు కుమార్తెలు వెళ్తున్నారు, వెనకాల భార్య వస్తుంది, వెనక ఈయన ఉన్నారు, ముగ్గురు ఉన్నారండి. ఇద్దరు కుమార్తెలు, భార్య, ఇతను, మొత్తం నలుగురు ఉన్నారు. భార్య ఏం చేస్తుంది? వెనక్కి తిరిగి తను విడిచిపెట్టి వెళ్ళిన అన్నీ చూసి బాధపడుతుంది. ఏది అంత మునుపు ఆమె ఏం చేసేది? అది ఒక రాజకీయ కుటుంబంగా ఎదిగిందండి. మహిళా మండలి అనే దానికి ఆమె నాయకురాలు. తమ హోదాన్ని విడిచిపెట్టాలని, తమ ఆస్తులు విడిచిపెట్టేయటానికి ఆ స్థితులన్నీ వదిలిపెట్టి, ఎందుకంటే ఆడవాళ్ళ మనసు ఎప్పుడు చూసి చూడండి, ఏదైనా వదిలేసుకోవాలంటే చాలా బాధపడతారు, ఏదైనా వదిలిపెట్టేయాలంటే మాత్రం చాలా బాధపడతారు. దేవుడే విడిచిపెట్టేసి నువ్వు అనుకున్న చోటికి వెళ్ళు, నేను నాశనం చేస్తానంటే వెనకాల చూసి వాటి కోసం బాధపడతాం మొదలుపెట్టింది. ఆ వెనక తిరిగి చూసేటప్పటికి ఆమె ఒక ఉప్పు స్తంభం కింద మారిపోయిందండి. ఉప్పు నిస్సారమైతే అది దేనికి పనికి వస్తుందండి? ఉప్పు స్తంభం కింద మారిపోయింది. మరి ఈయన నీతి ఆయన భార్యను రక్షించగలిగిందా? అల్లుల్ని రక్షించలేకపోయింది, భార్యను రక్షించలేకపోయింది. లోతు ఎలా రక్షించబడ్డాడంటే, అబ్రహాం ఇంటికి యెహోవా వచ్చినప్పుడు యెహోవా చెప్తారనమాట, ఇగో నేను సొదొమ గొమొర్రా నశింపజేస్తున్నాను, ఎందుకంటే ఈయన చాలా గొప్ప జనాంగం అవుతాడు, మంచి పేరున్న నాయకుడు అవుతాడు, ఈయనని చెప్పకుండా చేస్తానా అని చెప్పి యెహోవా చెప్తాడు. ఈ పాపం అంతా నా కన్ను దృష్టికి వచ్చింది, అది పరిపూర్ణం అయ్యిందో లేదు చూస్తాను, నీ వద్దకు వచ్చాను, ఇక్కడికి వచ్చాను నేను అని చెప్పినప్పుడు ఆవిడ వెంటనే అబ్రహాంకి లోతు కనపడతాడు. లోతు కనపడతాడండి. అయ్యో వాళ్ళతో పాటు లోతు కూడా కుటుంబం నశించిపోతుంది, ఎందుకంటే అబ్రహాంకు తెలుసు ఆ స్థితిలోనే వీళ్ళందరూ ఉన్నారు. కానీ లోతు ఎక్కడున్నాడు? ఎందుకంటే మన పక్కన ఉన్న ఆ స్థితి మనకు తెలుస్తుందండి. వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతున్నారు మనకు తెలుసు. కానీ వాళ్ళు మనం హెచ్చరించకుండా ఉన్నామనుకోండి, నశింపులోకి వెళ్ళిపోతారు. దేవుడు వచ్చాడు, చెప్పేటప్పటికి అబ్రహాం భయం వేసిందండి. నాతో వచ్చాడు, ఇప్పుడు అక్కడ ఉంటున్నాడు, దేని ఉగ్రతలోనూ ఆయన కూడా నశించిపోతాడేమో. అప్పుడు మొదలుపెట్టాడు, ప్రభువా ఆ సొదొమ గొమొర్రాలోను ఒక 50 మంది నీతిమంతులు ఉంటే ఆ నశింపుకు మీరు ఆపుని ఉంటావా? వారితో పాటు వారు కూడా నశించిపోవాలి. అలా మొదలుపెట్టి కడగ వచ్చేసరికి 10 మందికి వచ్చేసరికి ఆగాడండి. అన్నిటికీ దేవుడు ఓకే అన్నాడు, అన్నిటి ఒప్పుకున్నాడు. 10 మంది ఉంటే సొదొమ గొమొర్రా నేను నశించకుండా నేను వదిలిపెట్టేసి వెళతాను. కానీ దురదృష్టం ఏమిటంటే, లోతు తప్ప ఎవరు నీతిమంతుడైనవాడు ఒక్కడు లేడండి. లోతు తప్ప. లోతుని ఎందుకు దేవుడు రక్షించాడు అనొచ్చు. అబ్రహాం ఏం ప్రార్థన చేశాడండి? నీతిమంతుని నశింపజేసుదువా, అది నీకు కాకుండును గాక. నీతిమంతుని ప్రార్థన మన పాపములన్నిటిని కప్పివేస్తుందండి. ఒక నీతిమంతుడు కానీ మన కోసం ప్రార్థన చేస్తే మనలో ఉన్న పాపాన్ని కూడా ఆ ప్రార్థన ఏం చేస్తుందండి? కప్పివేస్తుందండి. అబ్రహామును బట్టి లోతును దేవుడు రక్షించెను. అబ్రహామును బట్టి లోతును దేవుడు రక్షించాడండి. మరి లోతు అబ్రహాం వెంబడించి దేవుల్లో నిలిచి ఉండి తన్ను తాను రక్షించబడటానికే అబ్రహాం సహాయం కావాల్సి వచ్చింది. మరి అటువంటి పరిస్థితిలో ఉంటే ఆ రక్షణ మనకి ఎంతవరకు ఉపయోగపడుతుందండి? ఎప్పుడు దేవుళ్ళు ఎక్కడ ఉండాలి? దేవుని సమీపంగా ఉండాలా, సరిహద్దులో ఉండాలా? గుమ్మం బయట ఉండాలా, గుమ్మం లోపల ఉండాలా? ఇప్పుడు కూడా మనం ఏం చేసుకుంటామంటే, లోకం విషయాలతో లోకంలో ముందుంటాం, దేవుని విషయాలతో దేవునిలో ముందుంటాం, దేన్ని విడిచిపెట్టాం. అలా ఉన్నాం అనుకోండి, ఎంత మన నీతిమంతమైన ఆలోచనలు ఉన్నా సరే, కడకే మన కుటుంబాన్ని మనం రక్షించుకోవాలన్నా సరే అది మన చేతుల్లో ఉండదు. అక్కడ ఆ సమయంలో అక్కడ లోతు ఎవరిని కోల్పోయాడు? సొంత భార్యని కోల్పోయాడు. తన కూతుర్లకి పెళ్ళికి నిశ్చయించినటువంటి 2 అల్లుల్ని కూడాను కోల్పోయాడు.
మరి కూతుళ్ళైనా సరే సక్రమంగా ఉన్నారంటే అది కూడా లేదు. ఇంకా ముందుకెళ్తే ఇంకా ఘోరమైన పాపం చేస్తారండి. తండ్రి చేత సంతాన అభివృద్ధి చేసుకుంటారండి. అంత నీచమైన దాంట్లోకి వెళ్ళిపోతారు. కారణం ఏమిటి? దేవుని భయం లేదు, భక్తి లేదు. ఏదో మా నాన్నగారు బాగా ఉన్నారు, బాగానే చేస్తున్నారు దేవుళ్ళు అనుకుంటాం మనం. ఆయన భక్తి ఆయన రక్షిస్తుంది, కానీ మన భక్తి మరి రక్షిస్తుందండి? ఎప్పుడు కూడా మనం ఎక్కడ ఉండాలి? దేవునికి సమీపంగా ఉండాలండి. దేవుని ఇంటిలోని వారమే ఉండాలండి. దేవుని సంబంధించిన వారమే ఉండాలి. కానీ మనం అటు లోకం మీద ప్రేమలో ఉన్నామనుకోండి, అటు లోకానికి ఇటు దేవునికి కాకుండా పోయేవారుగా ఉంటాం. మన నీతి మనం రక్షించింది. అందుకే ఇక్కడ యోధా గ్రంథంలో ఉంటుంది చూడండి, పత్రికలోను 1:20. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు పట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు నిత్య జీవార్థమైన మన ప్రభువుకు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకుని ఉండుడి. సందేహపడు వారి మీద కనికరము చూపుడి. సందేహపడు వారి మీద కనికరము చూపి అగ్నిలోంచి లాగినట్లుగా వారిని కొందరిని రక్షించుడి. శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనలను ఏ మాత్రం మీరు ఒప్పుకోకుండాను దానిని అసహించుకొనుచు భయముతో కొందరిని, ఎందుకంటే వారు రక్షించాలి. ఖచ్చితంగా మనం వదిలిపెట్టకూడదండి. మన పక్కన చాలా మంది ఉన్నారు అటువంటి వాళ్ళు. వాళ్ళు ఏం చేయాలి? వారు చేసిన పాపాలను మనం అసహించుకోవాలి, కానీ మనుషుల్ని కాదండి. వారిని ఎలాగైనా సరే ఆ స్థితిలోంచి మనం రక్షించుకోవాలని ఆ పాపాలను అసహించుకుంటేనే వారిని మనం వాక్యం చేత మనం కాపాడుకుంటున్న వారమే ఉండాలండి. హెచ్చరించుకుంటూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలండి. అబ్రహాము చేసిన ప్రార్థన లోతుని రక్షించిందండి. లేకపోతే సొదొమ గొమొర్రాలోనే నశించిపోయేవాడే. ప్రతి సంఘంలో ఇటువంటి పరిస్థితులు ఉన్నవాళ్ళు ఉంటారండి. సందేహపడు వారిని అటు దేవుణ్ణి వదలరు, ఇటు లోకాన్ని విడిచిపెట్టరు, సత్యం తెలుసుకోరు, కడకొచ్చేసరికి పాపంలో పడిపోతారండి. పాపం ఏం చేస్తుంది? మరణానికి తీసుకెళ్తుందండి. ఆ స్థితిలో ఉన్నవారిని మనం చూస్తే ఇక్కడ మనకి ఎలా కనిపిస్తుంది? అయ్యే వాళ్ళు నశించిపోతారు, చెప్తే వింటలేదు, నశించిపోతారు, బాధపడతాం, కానీ బయటికి తీయడానికి ప్రయత్నం చేయమండి. అగ్నిలో పడిపోతున్నారు అనుకోండి, వాళ్ళని లాగాలంటే మనం అగ్నిలో దూకక్కర్లేదండి. వారిని ఎలాగైనా చేయి పెట్టుకున్నా సరే మనం బయటికి లాగేసేవారమే ఉంటాం. ఆ లాగేటప్పుడు అగ్ని మనం అంటుకునేలా ఉంటామండి. మనం జాగ్రత్త పడుతూ అందులోంచి లాగేవారమనే అది సంఘం చేయవలసిన క్రియ అండి. ఒకరు దేవుని దూరం అయిపోతున్నారంటే ఖచ్చితంగాను వారిని కాపాడుకునే ప్రయత్నం ఎవరు చేయాలి? వాళ్ళు అసహించుకోకూడదు. దేవుడు అసహించుకుంటే ఆయన మన కోసం సిలువ వేయించుకునేవాడు కాదండి. ఆయన మన చూసి జాలిపడి ఏం చేశారు? ఆయన మన కోసం సిలువ ఆయన వేయించుకుని ఆ పాపానంత ఎవరు మోసుకున్నారండి? ఆయన మోసుకున్నారు. వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు అందరూ ఏం చేశారు? ఆయన దూషించారండి. నీ దేవుని కుమారుని అయితే నిన్ను నీవు రక్షించుకోలేవా? ఎప్పుడు కూడాను మన అందరి కోసం మనం ప్రయాసపడేవారునే ఉండాలి. ప్రయాసపడుతున్నప్పుడు మన పరిశుద్ధతను మనం విడవకూడదండి. మనం కాపాడుకుంటూ వారిని కాపాడుకునే ప్రయత్నం చేసేవారునే ఉండాలి. అబ్రహాం అదే పని చేశాడండి. లోతుని రక్షించుకోగలిగాడు. ఎందుకంటే తను నమ్ముకుని వచ్చాడు లోతు. అదే అబ్రహాము ప్రార్థన లోతుని కాపాడింది. కానీ లోతు నీతి భార్యని కానీ కుమార్తెల్ని కానీ కడకే నిర్ణయించినటువంటి అల్లుళ్ళని కానీ స్నేహితులు కానీ ఇరుగు పొరుగు వారిని కానీ ఎవరైనా రక్షించగలిగిందా?
అందుకే దీపం ఎప్పుడు కూడాను కొంచాల కింద మంచాల కింద పెట్టకూడదని. పెట్టామంటే ఆరిపోతుంది. ఎప్పుడు ఎలాగ ఉండాలి? నలుగురికి కనపడే విధంగా దీపస్తంభం మీద ఉన్నప్పుడే అది అందరికి మన నీతి ఎలాగ ఉండాలి? అందరికి ఉపయోగపడే విధంగా ఉండాలి. అలా ఉన్నప్పుడే మనను బట్టి దేవుడు సంతోషపెడతాడు. ఆయన నీతి ఆయన ఒక్కడనే కాపాడగలిగింది, కానీ ఎవ్వరికి ఉపయోగపడలేదు. అది దేవునికి ఇష్టమైంది కాదండి. బలాదాసుడు అంటే ఖచ్చితంగా దేవుడు ఉన్నతమైన స్థానంలో నిలిపే దేవుడు అండి. బలాదాసుడా అని పిలుపు అందుకునే వారునే ఉండాలి. అలా ఉండటమే దేవునికి ఇష్టము. దేవుడు చిన్నవాక్యం దీవించి ఆశీర్వదించును కాక. నేను అందరు లేచి నుంచుని కానుకలు సమర్పించాను.